మాసం గనుక నీ జన్మదినాన్ని కూడా పురస్కరించుకొని నాద శరీరుని అవతార దినోత్సవము అనే మహోత్సవాన్ని జరుపుకోవడానికి ఇచ్చిన అవకాశం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. నీకు వందనాలు. మా కన్న తండ్రి, మేమందరము నీ కుటుంబ సభ్యులు. మీరు ఈ భూమి మీద పుట్టినందుకు నీకు వందనాలు. నీ కుటుంబంలో మమ్మల్ని పుట్టించినందుకు నీకు వందనాలు. ఈ కేక్ని కట్ చేస్తుండగా కేక్ని మీరు ఆశీర్వదించండి. ఈ కేక్ వలె ఇక్కడ ఉన్నటువంటి వారందరి జీవితాలు ముందున్న సంవత్సరం అంతా ఏమాత్రము చేదు ఎక్కడా తగలని మధురమైనటువంటి ఆనందాలతో ఆశీర్వాదాలతో నింపండి ప్రభు. ఈ భూమి మీదనే విడిచిపెట్టి వెళ్ళినటువంటి సువార్త ప్రకటన కార్యాన్ని మేము మా బాధ్యతగా స్వీకరించి భారము పంచుకొని నీ అడుగుజాడుల్లో నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు, క్రిస్మస్ దీవెనలు, ప్రథమ క్రిస్మస్ నాడు క్రిస్మస్ బాలకుడైన యేసయ్య ఎన్నెన్ని దీవెనలు మూట కట్టుకొని ఈ భూప్రపంచానికి వచ్చాడో ఆ దీవెనలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీ కుమారుడికి నీ కుమార్తెకు మెండుగా కలిగించమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఓ సద్భక్తులారా, లోకరక్షకుడు బేత్లెహేమందు నేడు జన్మించెను. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. మంచి తీసింది. దేవుని స్తోత్రం. మంచిది. అది ఇప్పుడు కేక్ తినే కార్యక్రమం ఏమొద్దు, ఎందుకంటే మనం ఇప్పుడు అందరికీ పంచుకొని అంత డిస్టర్బెన్స్ అయిపోతుంది. తర్వాత చూద్దాం. సాధారణంగా పాస్టర్లకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే అందరికీ పెట్టకుండా వీళ్ళు తింటుంటారు కాబట్టి అది భావ్యం కాదు. బర్త్డే బాయ్ ఎవరు? చిన్నోడికి కాలేబ్. Wish you happy birthday, Caleb. Come on, come on, come on. Welcome, welcome. హ్యాపీ బర్త్డే బేట. నాకు తెలియదురా నీ బర్త్డే. ఏ సంవత్సరం పుట్టావు? 13 అంటే 11 ఏళ్ళు. ఎప్పుడు బ్యాప్టిజం పొందావు? ఈ సంవత్సరమే. అప్పుడే క్రీస్తునందు నా సహోదరుడు నువ్వైతే. నేనేమో నీ తాతని. నాకు ఒక చిన్న తమ్ముడు గలడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రియకుమారుడు కాలెబ్ని తల్లి గర్భంలో నుండి స్వతంత్ర వ్యక్తిగా జన్మింపజేసింది మొదలుకొని ఇదిగో 11 సంవత్సరాలు మీరు కాచి కాపాడి సంరక్షించి 12వ ఏట ప్రవేశింపజేస్తూ రక్షణ పొందిన బిడ్డగా కొత్త ఏట ప్రవేశింపజేస్తున్నావయ్యా. ఇంత అద్భుతమైన కార్యము తండ్రి. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకము నీ కుమారుడు కాలేబ్ సెలబ్రేట్ చేసుకుంటూ యేసు 2వ రాకడ వరకు భూమి మీద ఆరోగ్యముతోనూ ఐశ్వర్యముతోనూ పరిశుద్ధాత్మాభిషేకముతోనూ కూడిన దీర్ఘాయుష్యు కలిగి లోకానికంతటికి ఉప్పై వెలుగై ప్రకాశించుటకు సహాయం చేయండి. కాలేబ్ అనే మాట సార్థకమై కాలేబు వంటి విశ్వాస వీరుడుగా, విశ్వాస యోధుడుగా, ధైర్యశాలిగా, దేవుని కొరకు శూరకార్యములు జరిగించే క్రీస్తు సైనికుడుగా నీ కుమారుడు వాడుకోమని ప్రార్థిస్తూ కేక్ను కట్ చేస్తుండగా కేక్ వంటి మాధుర్యము తన జీవితంలో నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ కాలేబ్. హ్యాపీ బర్త్డే. పెట్టకూడదు, నేను నీకు పెట్టాలి. ఇది కదా బర్త్డే.
ఇంట్లోనే కాదు, క్రీస్తునందు పెద్ద సహోదరు. పెద్దలు పెట్టు. వేర్ ఇస్ డాడీ? పేరెంట్స్, may God bless you dear, may God bless you dear, may God bless dear Caleb, may God bless you dear. Thank you. అందరికీ ఏమన్నా ఇవన్నీ బట్టి తోడు. రైట్, అయిపోయిందా? చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెడీ అండి? ఆన్ ఎయిర్ ఆల్రెడీ? ఓకే ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చిన్న సందేశం, ఒక పావు గంట చెప్పుకొని ముగించుకుందాం. ఉదయం దిగగానే మురళీబాబు నా కుమారుడు చెప్పాడు. అప్పుడు బాగా చలిగా కూడా ఉంది. నాన్నగారు బాగా చలి ఎక్కువగా ఉంటుంది, తొందరగా ఈవినింగ్ మీటింగ్ త్వరగా 8 లోపల ముగించేద్దాము అని చెప్తే, సరే బాబా అలాగే చేద్దాం అన్నాను. మరి ప్రియులారా, ఇప్పుడు వాతావరణం విచిత్రంగా మారిపోయింది. వేడి వచ్చేసింది, నాకేమో చెమటలు వచ్చేస్తున్నాయి. ఎంత చలి ఉందో అని భయపడి ఎంతో చలి ఉందో అని భయపడి కోట్ వేసుకొచ్చాను, బ్లేజరు. మళ్ళీ వర్షం వస్తూ ఉంది, వేడి వేడి వర్షం. కాబట్టి ఇదేదో ఒక అద్భుత కార్యంలాగా ఉంది. మరి ఈ మంచి సభకు, సమావేశానికి, సెలబ్రేషన్కి నన్ను ఆహ్వానించినటువంటి ప్రియ కుమారుడు మురళికి, ఎస్తర్ రాణమ్మకు, ఇంకా సంఘ సభ్యులందరికీ కూడా నా పక్షంగా కృతజ్ఞతలు, దైవ దీవెనలు పలుకుతున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలు, నా సహదాసులందరినీ ఒక్కొక్కరిని పేరు పేరున మరి అభినందిస్తూ, ఆహ్వానిస్తూ, వారికి కూడా నా గౌరవపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న క్లుప్తమైనటువంటి సందేశము అని చెప్పాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానించుకొని ప్రభువును ఆరాధించుకొని మనం ముగించుకుందాం. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనెను. చిన్న మాట, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా మిక్కిలి గొప్ప ప్రభు యేసయ్య, మీరు ఈ భూమి మీద అవతరించిన అద్భుత సందర్భాన్ని బట్టి సర్వలోకము పండగ చేసుకుంటుండగా, ఈ శుభలయ గ్రామంలో మేము కూడా పండగ చేసుకోవడానికి మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు, కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అద్భుతమైనటువంటి ఈ సన్నివేశాన్ని
ఈ సభను సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ పిలిచి నీ సన్నిధి భాగ్యాన్ని మాకు కలిగించిన నీ ప్రియదాసుడు పాస్టర్ మురళి బాబును వారి కుటుంబాన్ని సహా దాసులందరిని కూడా ఆశీర్వదించండి. ఇంతసేపు జరిగిన బాలల సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు అన్నిటిని బట్టి నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి లేచి మేము మా ఇళ్లకు, విశ్రాంతి స్థలాలకు వెళ్ళక ముందు ఒక్కసారి మాతో అందరితోనూ మాట్లాడమని, అందరి కన్నులు తెరవమని, అందరి హృదయాలు కరిగించమని, అందరిలో పశ్చాత్తాపము, మారు మనస్సు పుట్టించమని యేసు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు అనేవాడు సర్వలోకమునకు న్యాయాధిపతి అని బైబిల్ తేటగా ప్రకటిస్తుంది. 94వ కీర్తనలో ఆయన భూలోక న్యాయాధిపతి. అలాగే ఇంక అనేక చోట్ల ఆయనను గూర్చి రాయబడింది. నీతి న్యాయములు అనేవి ఆయన సింహాసనానికి ఆధారములు. ఆయన నీతిగల న్యాయాధిపతి అని కూడా పౌలు భక్తుడు రాశాడు. ఇలాగ అనేక చోట్ల బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. దేవుడు నీతి న్యాయములకు ఆయన సంరక్షకుడు. దేవునికి స్తోత్రం. నీతి న్యాయములను కాపాడువాడైన దేవుడే భూమి మీదికి వచ్చి అంటున్నాడు, మీరు నాకు న్యాయం చెయ్యండి, నాకు న్యాయం చేయండి అంటున్నాడు. నన్ను ఆరాధించండి అనలేదు, నాకు న్యాయం చెయ్యండి. నన్ను పొగడండి, పూజించండి, నాకు కానుకలు ఇవ్వండి, ఇవన్నీ కాదు. మీకేది న్యాయమో అది చెయ్యండి, కానీ ముందు ఏది న్యాయమో ఆలోచించండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్య మాట ఇది. మీరు న్యాయము చేయండి, న్యాయమైన తీర్పు తీర్చండి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయము మీరు గమనించి చూసినట్లయితే, ఈ లోకము నన్ను ద్వేషిస్తున్నది అని 18వ వచనంలో ప్రభు చెబుతున్నాడు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు అని మాట్లాడుతున్నాడు. అలాగే 25వ వచనము చూస్తే, అయితే నన్ను నిర్హేతుకముగా వారు ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడినది వాక్యము నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. యేసు ప్రభు వారిని ఈ దినం అనేక మంది ద్వేషిస్తూ ఉన్నారు. సరే, ద్వేషిస్తే ద్వేషించండి, కానీ కాస్త న్యాయంగా ఆలోచించండి అని యేసు ప్రభు వారు అడుగుతున్నారు. న్యాయము అంటే అర్థం ఏంటంటే, ఆ స్థానములో నేనే ఉంటే, ఆ స్థానంలో నేనే ఉంటే నాకు ఎలా జరగడం నాకు ఇష్టమో అలాగే నేను ఇంకొకరికి చేయడం, అది న్యాయం. న్యాయం చేయండి, మిమ్మల్ని మీరు నా స్థానంలో ఊహించుకొని చెయ్యండి అని ప్రభు మాట్లాడుతున్నాడు. న్యాయమైన తీర్పు తీర్చండి అన్నాడు. యేసు ప్రభు వారు అసలు ఎవరు? మొట్టమొదటి మాట, యేసు ప్రభు అంటే మాకు ఇష్టము లేదు. ఎందుకు ఇష్టం లేదంటే ఆయన విదేశీ దేవుడు. మొట్టమొదటి మాట, మన దేశపు దేవుడే కాదు గనక మనకు ఆయన ఇష్టం లేదు. ఇది మంచి వాదనే. మనకు దేశభక్తి ఉండాలి, దేశాభిమానం ఉండాలి. మరి మన దేశంలో ఉన్న వాటిని మనం ప్రమోట్ చేయాలి. ఇది మంచి వాదన, మంచి భావన.
అయితే యేసు ప్రభు వారు మనకు వద్దు, ఆయన విదేశీ దేవుడని మనం వాదిస్తున్నటువంటి ఇంటర్నెట్ అంతా కూడా విదేశస్తులు తయారు చేసిందే. ఆ కంప్యూటర్లు కానీ, ఆ మొబైల్ స్మార్ట్ ఫోన్స్ కానీ, ఇప్పుడు ఈ చెబుతున్న ఈ మెసేజ్ని రికార్డ్ చేస్తున్న కెమెరా కానీ, అంతవరకు ఎందుకు, మనం వాడే స్కూటర్లు, కార్లు, విమానాలు, రైలు ఇంజన్లు అన్నీ విదేశీయులు తయారు చేసినవే. విదేశీ టెక్నాలజీ వాడుకుంటూ మళ్ళీ అందులో ఈ విదేశీయుల నుంచి నాకు ఒక దేవుడు అక్కర్లేదు అనడం న్యాయమా అని యేసు ప్రభు వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆలోచించుకొని ఎవరి తీర్మానం వాళ్ళు చేయాలి. ఇప్పటికీ కూడా మన గౌరవ దివంగత భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయనకు మోకాలి చిప్పల్లో ఆపరేషన్ చేసుకోవడానికి అమెరికాకి వెళ్ళాడు. అక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నది, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉన్నది, అడ్వాన్స్డ్ చికిత్సా పద్ధతులు ఉన్నాయి అని ఆయన అమెరికాకి వెళ్ళి మోకాలి చిప్పలు మార్చుకొని వచ్చారు. తప్పు లేదు. కొంత అభివృద్ధి చెందిన దేశాల నుండి మనము టెక్నాలజీని, మెడికల్ ట్రీట్మెంట్ అన్నిటినీ మనము కోరి తెచ్చుకుంటున్నప్పుడు, దేవుణ్ణి గూర్చి మాట్లాడినప్పుడు వాళ్ళ దేవుడు అనే మాట న్యాయమేనా? అసలు దేశానికి ఒక్క దేవుడు ఉంటాడా? న్యాయం ఆలోచించమని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు అనేవాడు అందరికీ ఒక్కడే కదా. ఏకో నారాయణ అన్నారు, అల్లా ఏక హై అని అన్నారు. బైబిల్లో కూడా దేవుడు ఒక్కడే అని అన్నారు. ఏ ధర్మమైనా ఏం చెబుతుందంటే అందరికీ దేవుడు ఒక్కడే. అమెరికాకు ఒక్క దేవుడు, రష్యాకి ఇంకో దేవుడు, చైనాకి ఇంకొక దేవుడు, ఇండియాకి ఇంకొక దేవుడు, శ్రీలంకకి ఇంకొక దేవుడు, టిబెట్కి ఇంకొక దేవుడు, ఆఫ్రికా ఖండానికి ఇంకొక దేవుడు. అలాగ దేవుళ్ళు ఉండరు కదా. దేవుడు ఒక్కడే. సృష్టికర్తను మనం దేవుడని పిలుస్తాం. ఏ దేవుడైతే సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించాడో ఆయనను మనము దేవుడని పిలుస్తాం. ఏ దేవుడైతే పంచభూతములను సృష్టించాడో ఆయనను దేవుడని పిలుస్తాం. ఏ దేవుడైతే మట్టి ముద్ద నుండి మనిషి బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ నాసికారంధ్రాల్లో తన జీవవాయువును ఊది రక్తమాంసాల శరీరము గల మానవుడిగా చేశాడో ఆ దేవుణ్ణి, ఆ వ్యక్తిని మనము దేవుడని పిలుస్తాం, ఆరాధిస్తాం. సినీ కవులు కూడా రాశారు. అందరూ కమ్మగా విన్నారు, పాడుకున్నారు. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయా. ఆ మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్యను మనం దేవుడని పిలుస్తాం. మట్టితో మనిషిని చేసిన బ్రహ్మయ్యను గూర్చి ఏ గ్రంథంలో రాయబడలేదు, బైబిల్లో రాయబడింది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆయనను మనం ఎందుకు ద్వేషించాలి? అసలు ద్వేషానికి న్యాయమైన కారణం ఉండాలి కదా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఎవరికైనా చేసిన అన్యాయం ఏముంది, ఎవరికైనా చేసిన ద్రోహం ఏముంది, ఎవరికైనా ఆయన చేసిన నష్టం ఏముంది? మనకి ఏదైనా నష్టం చేస్తే మనం ఆయనను ద్వేషించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు అందరినీ ప్రేమించిన దేవుడు, అందరినీ పిలిచినవాడు, అందరి కొరకు తన ప్రాణం పెట్టినవాడు. ఆయనను ఎందుకు ద్వేషించాలి? లేదు, ఆయన విదేశీయుల దేవుడు.
అసలు విదేశం నుండి ఒక్కటి కూడా మనం అంగీకరించకపోతే అప్పుడు అనాలన్నమాట. మన దేశ సరిహద్దులకు బయట నుండి వచ్చిన డబ్బు కానీ, టెక్నాలజీ కానీ, మందులు కానీ, వస్త్రాలు కానీ, ఫ్యాషన్లు కానీ ఏవి మనము వాడుకోకపోతే అప్పుడు అనాలన్నమాట. మనం వేసుకునే ప్యాంట్లు షర్ట్లు ఎక్కడి? బయటివే. మనదైతే ధోవతి పంచ కట్టుకోవాలి. కార్లు ఎక్కడివి? అక్కడివే. కనుక దేశానికి ఒక్క దేవుడు ఉండడు, అన్ని దేశాలకు ఒక్కడే దేవుడు. ఇంకా మనం ఆలోచిస్తే సూర్యుడు ఉన్నాడు. ఒక్కొక్క దేశానికి ఒక్కో సూర్యుడు ఉంటాడా? ఒక్కొక్క దేశానికి ఒక్కో సూర్యుడు ఉంటాడా? అమెరికాకు ఒక సూర్యుడు, చైనాకు ఒక సూర్యుడు, 200 దేశాలకు 200 సూర్యుళ్ళు ఆకాశంలో ఉన్నారనుకోండి. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మాడి మసిబొగ్గు అయిపోతాం. ఉన్న ఒక్క సూర్యుడికే మనం తట్టుకోలేక ఎండ దెబ్బ తగలడం, వడదెబ్బ తగలడం, అనేక మంది చచ్చిపోవడం కూడా జరుగుతుంది ఒక్క సూర్యుడి దెబ్బకి. 200 సూర్యుళ్ళు ఉంటే ఎలాగ బ్రతుకుతాము? సమంజసంగా వాస్తవంగా ఆలోచిస్తే ఏ దేవుడైతే రష్యాకు సూర్యకాంతిని ప్రసరింపజేస్తున్నాడో ఆ దేవుడే అదే సూర్యుడిని వాడుకొని చైనాకు, ఆ దేవుడే అదే సూర్యుడిని వాడుకొని పాకిస్తాన్కు, ఇండియాకు, అమెరికాకు, అన్ని దేశాలకు ఒక్క సూర్యుని ద్వారానే దేవుడు వెలుగులు ప్రసరింపజేస్తున్నాడు. భూమి మీద వెలుగిచ్చుటకు దేవుడు సూర్యుడిని చేశాడని బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంది. భూమి మీద వెలుగిచ్చుటకు సూర్యుడిని చేశాడు. ఆ సూర్యుడిని చేసిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. సూర్యుడు ఒక్కొక్క దేశానికి ఒక్కో సూర్యుడు ఉండడం సాధ్యం కాదు. ఏ దేవుడైతే అమెరికాకు వెలుగిస్తాడో, ఏ సూర్యుడైతే అమెరికాకు వెలుగిస్తాడో అదే సూర్యుడు ఇండియాకు, చైనాకు, రష్యాకు, జర్మనీకి, ఫ్రాన్స్కు, కొరియాకు, సింహళ దేశానికి, శ్రీలంకకు, అన్ని దేశాలకు ఒక్క సూర్యుడే వెలిగిస్తాడు. ఒక్క సూర్యుడు, దేవుడు చేసిన ఒక్క సూర్యుడే అన్ని దేశాలకు వెలుగునిచ్చినప్పుడు ఆ సూర్యుడిని చేసిన దేవుడు ఒక్కొక్క దేశానికి వేరువేరుగా ఎలా ఉంటాడు? న్యాయమైన ఆలోచన చేయమని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువును ద్వేషిస్తే ద్వేషిద్దాం, మంచిదే. అది కాదు, వీళ్ళంతా మ్లేచ్చులు, నీచులు అంటే సరే, ఈ మ్లేచ్చులను సృష్టించింది ఎవరు బాబు? ఎలా పుట్టారు మ్లేచ్ఛ జాతులు? మానవ జాతి ఎలా పుట్టింది అనంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 జాతుల పుట్టుక చెబుతారు. దేవుని శిరస్సులో నుండి బ్రాహ్మణులు, దేవుని భుజాల్లో నుండి క్షత్రియులు అంటూ చెబుతారు. మరి ఆ మ్లేచ్ఛ జాతులు ఎలా పుట్టారు? దేవుడు పుట్టించలేదా? వాళ్ళను కూడా ఈ దేవుడే పుట్టించాలి కదా. మరి ఒకే దేవుడు అందరినీ సృష్టించిన తర్వాత, అందరూ దేవుని పిల్లలే అయిన తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళకు ద్వేషం ఎందుకు? ఒకరినొకరు ఎందుకు ద్వేషించుకోవాలి? పంజాబులో సిక్కు మతంలో నుండి ఒక గురువు గారు పుట్టారు. ఆయన పేరు సంత్ నిరంకారి బాబా. నిరంకారి సత్సంగ్ భవన్ అని ఒక భవనం ఉంది హైదరాబాదులో, లక్డికాపూర్లో, అసెంబ్లీకి దగ్గరలోనే. నిరంకారి సత్సంగం అంటారు ఇలాంటి మీటింగ్స్ వాళ్ళు పెట్టి. అందులో వాళ్ళ బోర్డు మీద కానీ, వాళ్ళ ఇట్లా బ్యాక్ డ్రాప్స్ చేస్తే మీటింగ్స్ దాని మీద కానీ అన్ని మతాల చిహ్నాలు వేసుకుంటారు. ఓంకారము, శిలువ గుర్తు, స్వస్తిక్ చిహ్నము,
తర్వాత చంద్రవంక నక్షత్రము. చంద్రవంక నక్షత్రం ఇస్లాం ధర్మానికి చిహ్నం. స్వస్తిక్ ప్రాచీన కాలపు ఆర్యుల చిహ్నం. ఓంకారం హిందూ ధర్మానికి ప్రతీక. ఇలాగ అన్ని మత ధర్మాల యొక్క గుర్తులు వేసుకుంటారు. నిరంకారి బాబా వారు దివ్యమైన మాటలు కొన్ని చెప్పారు. ఆయన క్రైస్తవుడు కాదు. నిరంకారి బాబా క్రైస్తవుడు కాదు. సిక్కు మత గురువు. సిక్కు మతంలో ఒక శాఖ ఆయనది. ఆయన ఏం చెప్పాడంటే ధర్మం జోడుతా హై తోడుతా నహీ. ధర్మం అనేది మనుషులను కలుపుతుంది, విడదీయదు. మీరందరూ ఒకటిరా నాయన అని చెప్పేదే ధర్మము. కానీ మీరు వేరే వాళ్ళు వేరే, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోండి, కొట్టుకు చావండి అని చెప్పేది ధర్మము కాదు అన్నాడు ఆయన. ఏక్ కో జానో ఆర్ ఏక్ కో మానో అన్నాడు ఆయన. ఒకడున్నాడు అని చెబుతున్నాగా ఆ ఒకడెవడో తెలుసుకొని ఆయననే ఘనపరుద్దాం అన్నాడు సంత్ నిరంకారి బాబా వారు. ఒకడున్నాడు అంటున్నాము, ఆ ఒకడు ఎవడో తెలుసుకొని ఆయన్నే ఘనపరచడం. మాన్న అంటే ఘనపరచడం, ఒప్పుకోవడం, నమ్ముకోవడం. తర్వాత ఏక్ బనో నేక్ బనో. నేక్ అంటే నీతిమంతులు కండి. ఏక్ బనో అంటే ఏకము కండి నీతిమంతులు కండి. ఏకము కండి నీతిమంతులు కండి. ఇలాంటి దివ్యమైన బంగారు వాక్యాలు ఎన్నో సంత్ నిరంకార